ప్రైజ్ ది లార్డ్. నేటి శుభవచనము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలలో కనబడును గదా. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనము. దావీదు మహారాజు తనకు కలిగిన బాధ సమయములలో దేవునిపై గల విశ్వాసమును వెల్లడిపరచుచు ఉన్నాడు. సంచారములు అనగా పనుల భారమును బట్టి అటు ఇటు తిరుగుట. కొన్ని సందర్భాల్లో మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి దిక్కుతోచక అటు ఇటు తిరుగుతూ ఉంటాం. కానీ ఎవరైతే కన్నీటి ప్రార్థనతో దేవుని వేడుకుంటారో, దేవుని సన్నిధికి చేరగలరో, వారి కన్నీటిని తుడిచి జవాబునిచ్చుటకు ఆయన స్పందించేటువంటి దేవుడు. ఆయన వాటిని రికార్డ్ చేసి తద్వారా తప్పక ప్రతిఫలమిస్తాడు. హిజ్కియా కన్నీటిని చూచి ఆయుష్ను పొడిగించాడు. హన్నా కన్నీటిని చూచి సంతానాన్ని ఇచ్చాడు. హగరు కన్నీటిని చూచి ఇస్మాయిల్ను ఆశీర్వదించాడు. పేతురు సంతాపపడినప్పుడు అతని తప్పిదములను క్షమించాడు. కాబట్టి మనుషుల దగ్గర కార్చిన కన్నీటిని మనము వృధాగా పోనీయొచ్చు, కానీ దేవుని దగ్గర కార్చేటువంటి కన్నీరు ఎన్నటికీ నేలపాలు కాదు. దేవుని యొద్ద నీవు కన్నీటి ప్రార్థన చేసి ఆయన వేడుకున్నట్లయితే ప్రభువు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబును దయచేసి ఆయన నీ కన్నీటిని అంతటిని తుడిచివేసి ఆనంద సంతోషములతో నిన్ను నింపగలడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను నిండుగా దీవించును గాక. ఆమేన్.